అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఐపీఎల్ 2026 సీజన్ లో మరో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 క్రికెట్ అభిమానుల గుండె చప్పుడు పెరగబోతోంది. ఒకవైపు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, మరోవైపు బలమైన పోరాట పటిమ కలిగిన గుజరాత్ టైటాన్స్. దీనిపై పూర్తి విశ్లేషణ చేసేందుకు మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, రేపటి మ్యాచ్ చెపాక్ లో జరుగుతోంది. ఇక్కడ చెన్నైకి భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి సిఎస్కే వర్సెస్ జీటీలలో ఎవరు గెలుస్తారంటారు? చెన్నై విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ కూడా ముంబై లాంటి ఒక స్ట్రాంగ్ టీం మీద గెలిచారు. ప్లస్ వాళ్ళకి చెన్నై హోమ్ కండిషన్స్ లాస్ట్ ఇయర్ కాకపోయినా ఇయర్ కొంతవరకు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. దే హ్యాడ్ దేర్ అప్స్ అండ్ డౌన్స్. కానీ సంజు శాంసన్ ఇప్పుడున్న ఫామ్ వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్గా మారిందని చెప్పాలి. సో సంజు శాంసన్ ఆడుతున్న తీరు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు సార్ బ్యాటింగ్లో. సంజు ఆడుతున్న తీరు, అలాగే బౌలింగ్ కూడా చాలా వరకు పికప్ అయింది. సో ఐ థింక్ చెన్నై విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ అని మనం అనుకోవచ్చు. సార్, ఈ మ్యాచ్ లో ధోని ఆడే ఛాన్స్ ఉందంటారా? ధోని ఎప్పుడు ఆడతాడు, ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు, ఈ ప్రశ్నలకు ఎప్పుడు కూడా మనకి ఎవరికి సమాధానం దొరకవు. ధోని లాస్ట్ మ్యాచ్ ఆడతాడని చెప్పి చాలా న్యూస్ వచ్చింది. వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు, రెగ్యులర్గా నెట్స్లో అతను కనిపిస్తున్నాడు అని చెప్పి అన్నారు. కానీ లాస్ట్ మ్యాచ్లో కూడా అతను అవైలబుల్ లేడు. సో ఈ మ్యాచ్లో కూడా అతని అంటే జస్ట్ 2 days బ్యాకే కాబట్టి ఇప్పుడు ఫిట్ అయ్యాడో లేదో మనకి ఐడియా లేదు. ధోని ఆడే విషయంలో ఆ క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతున్నాం. సార్, అది చపాక్స్ మైదానంలో సిఎస్కే కి తిరుగులేని రికార్డు ఉంది కదా. ఈ స్పిన్ అనుకూల పిచ్ పై గుజరాత్ బౌలర్లు ఎంతవరకు ప్రభావం చూపగలరు? మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు. వాళ్ళు దే ఆర్ డిపెండెంట్ టోటల్లీ ఆన్ దేర్ టాప్ 3, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ బట్లర్ మీద. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, వాళ్ళు పెద్ద స్కోర్ చేయాల్సింది అగైన్స్ట్ ఆర్సీబీ. ఒక స్టేజ్లో చాలా మంచి పొజిషన్లో కనిపించారు. కానీ ఎప్పుడైతే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు, తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి, దే మేనేజ్ జస్ట్ 205 runs. సో వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో ప్రాపర్ స్ట్రెంత్ లేకపోవడం, మిడిల్ ఆర్డర్లో ఆ ఫైర్ పవర్ లేకపోవడం అనేది వాళ్ళ ప్రధానమైన ప్రాబ్లంగా అనిపిస్తుంది. బౌలింగ్లో కూడా ప్రసిద్ధ్ కృష్ణ నిన్న మొన్నటి దాకా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నౌ హీస్ గోయింగ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేయడం, అది వాళ్ళకి చాలా పెద్ద భారీ మూల్యం చెల్లించుకున్నారు దాన్ని. సో ఐ థింక్ గుజరాత్ టైటన్స్ మళ్ళీ పుంజుకోవాలంటే ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్స్ కావాలి వాళ్ళ టీం. బహుశా వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ అది అందించారు. సార్, ఇక్కడ పిచ్ మొదట బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది అంటారా, లేదంటే చేజింగ్ కు అనుకూలిస్తుందా? బ్యాటింగ్ పిచ్ గానే ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సార్, ఈ రెండు టీమ్స్ లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లలో ఏ టీం బలంగా ఉంది? ప్లేయర్ ఇస్తున్న స్టార్ట్ కానీ ఓన్లీ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్తో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. బట్ డెవల్ బ్రెవిస్ కానీ శివం దుబే కానీ వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా ఆడగలరు అనేది మనకు తెలుసు. ఆయుష్ మాత్రమే లేకపోవడం వాళ్ళకి పెద్ద లాసే. కానీ ఐ థింక్ వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ డెప్త్ కూడా మనకి కనిపిస్తుంది. సాయి సుదర్శన్ సెంచర్ చేశాడు కదా, మరి ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటారా? అతని స్ట్రైక్ రేట్ కూడా బాగానే ఉంది, ఓకే. బట్ స్టిల్ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, మీకు ఇప్పుడు మ్యాచెస్లో మీరు 200 ఈజ్ నాట్ ఎనఫ్. 200 చేసి 205 చేశాము, 200 చేశాము అంటే కుదరట్లేదు. ఒక ప్లేయర్ చాలా ఎక్స్ప్లోజివ్గా బ్యాటింగ్ చేయాలి, అట్లీస్ట్ ఒక ప్లేయర్ చేయాలి. మిగతా వాళ్ళు లిటిల్ క్యామియో నాక్, ఒక డిఫెండబుల్ స్కోర్గా మనకు కనబడట్లేదు. సో సాయి సుదర్శన్ సెంచరీ బాగానే ఉంది, కానీ అతను మరింత వేగంగా ఆడి ఉండాల్సిందని ఒక ఫీలింగ్ జనరల్గా ఫ్యాన్స్లో ఉంది. అతను అంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఇంకొన్ని రెస్ట్లు తీసుకొని ఇంకొంచెం పెద్ద షాట్లు కొట్టాల్సింది, ఎందుకంటే వికెట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అతను కానీ శుభ్మన్ గిల్ కూడా చాలా స్టెడేట్గా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళు అవసరమైన అర్జెన్సీ చూపించలేదు అనే ఒక ఫీలింగ్ ఉంది. సాయి సుదర్శన్ ఫామ్లోకి రావడం చాలా మంచి విషయం. ఈ లుక్ వెరీ గుడ్ వైల్ హీ వాజ్ బ్యాటింగ్. వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే గుజరాత్ టైటన్స్కి శుభ్మన్ గిల్ కానీ సాయి సుదర్శన్ కానీ నార్మల్ క్రికెట్ ఆడతారు. ఇప్పుడు ఏంటంటే మీరు యూ నీడ్ ప్లేయర్స్ లైక్ అభిషేక్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ. వీళ్ళు ఏంటంటే దే సింప్లీ ఎక్స్ప్లోడ్ ఎట్ ద క్రీజ్. వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఆడతారు, బౌలర్స్ మీద కంప్లీట్గా ఎదురుదాడి చేస్తారు. సో ప్రతి బాల్ని 6 కొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, వన్స్ యూ రీచ్ సర్టన్ లెవెల్ 50 దాటిన తర్వాత యూ హ్యావ్ టు బీ ఓవర్ అగ్రెసివ్, యూ హ్యావ్ టు గో బ్యాలిస్టిక్. కానీ అలాంటిది ఈ టీంలో కనబడట్లేదు. సో అది గుజరాత్లో ఉన్న ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. టాప్ 3 చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు, కానీ ఆ అవసరమైన ఆల్అౌట్ అగ్రెషన్ అనేది వాళ్ళ దగ్గర కనబడట్లేదు. సార్, గుజరాత్ బౌలింగ్ ఎలా ఉంటుంది? గుజరాత్ బౌలింగ్లో సిరాజ్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. రబాడా కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా వేగంగా బౌలింగ్ చేశారు. 150 రెగ్యులర్లీ క్లాకింగ్ 150 kilometers. సో అది అంత బౌలింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. బట్ రషీద్ ఖాన్ మొదట్లో బాగా వేసిన వాడు, తర్వాత గత 2 మ్యాచ్లుగా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. రషీద్ ఖాన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అనుకున్న టైంలో మళ్ళీ అతనికి ఏమైనా ఫిట్నెస్ ప్రాబ్లం ఉందో ఏంటో అర్థం కాలేదు. సో రషీద్ ఖాన్ టీం వైస్ కెప్టెన్, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో అతని బౌలింగ్ కొద్దిగా ఇబ్బంది పెట్టిన, అలాగే కింద మనం చెప్తున్నట్టుగా
ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్న ప్లేయర్, కానీ అతను కూడా చాలా ఎక్కువ రన్స్ కన్సిడర్ చేసి చాలా ఎక్స్పెన్సివ్గా మారాడు లాస్ట్ 2 మ్యాచెస్లో. సో కొన్ని మొన్నటిదాకా బౌలింగ్ చాలా బాగుంది అనుకున్న గుజరాత్లో ఇప్పుడు కొన్ని లోటుపాట్లు మనకు కనిపిస్తుంది. కొత్త కుర్రాడు మానవ్ సుతార్ ఇస్ డూయింగ్ వెల్, బట్ అతను ఒకటే మ్యాచ్ ఆడాడు. సో ఓవరాల్గా బౌలింగ్లో గతంలో ఉన్నంత పదును ఇప్పుడు గుజరాత్లో లేదేమో అని అనిపిస్తుంది. సార్ ఫస్ట్ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం బెస్ట్ అంటారా, బ్యాటింగ్ ఎంచుకోవడం బెస్ట్ అంటారా? ఇంకా బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఆఫ్ లైట్ మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు గెలవడం కూడా మనం చూసాం. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒకవేళ బ్యాటింగ్కి అనుకూలమైన కండిషన్స్ ఉంటే బెటర్ టు బ్యాట్ ఫస్ట్. సార్ పవర్ ప్లే ఎంత కీలకంగా మారబోతుంది? పవర్ ప్లే ఇప్పుడు మీరు కనుక చూస్తే పవర్ ప్లేతోనే మీరు మ్యాచ్లు గెలిచే పరిస్థితి. పవర్ ప్లేలో కనుక మీరు ఒక సాలిడ్ బేస్ క్రియేట్ చేస్తే కనీసం 70 రన్స్ బోర్డు మీద పెట్టగలిగితే అది మీకు అదొక విజయానికి కావాల్సిన ఒక ఫస్ట్ మెట్టుగా కనిపిస్తుంది. బేస్ క్రియేట్ అవుతుంది, దాని మీద మిగతా ప్లేయర్స్ మంచి ఫినిషింగ్ అందిస్తారు. సో పవర్ ప్లే గెలవడం, బాసింగ్ ద పవర్ ప్లే అంటున్నారు. బాసింగ్ ద పవర్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ ప్లేలో కనుక మీరు 70-80 రన్స్ చేస్తే సర్టన్ టీమ్స్ ఆర్ డూయింగ్ ఈవెన్ 90. అలా కనుక మీరు పవర్ ప్లేని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోగలిగితే హాఫ్ ద బ్యాటిల్. సో పవర్ ప్లేలు గెలవడం, ఏ టీం పవర్ ప్లేలో బాగా ఆడుతుందో ఆ టీంకే విజయం దక్కడం అనేది మనం జనరల్గా చూస్తున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్.